వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ మహిళలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆశా వర్కర్ల నియామకానికి ఆంధ్రప్రదేశ్ కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం వారు నోటిఫికేషన్ జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 1294 ఖాళీగా ఉన్న ఆశా వర్కర్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషను రిలీజ్ చేశారు. జిల్లాల వారీగా చూసినట్టయితే అల్లూరి సీతారామరాజు జిల్లాలో 124, అలాగే కోనసీమ జిల్లాలో 79, చిత్తూరు జిల్లాలో 69, విశాఖపట్నం జిల్లాలో 69, అలాగే వెస్ట్ గోదావరిలో 65, పల్నాడులో 63, ప్రకాశం జిల్లాలో 63, అనకాపల్లి జిల్లాలో 61, ఎన్టీఆర్ జిల్లాలో 61, అనంతపురంలో 58, బాపట్లలో 55, ఏలూరులో 55, వైఎస్ఆర్ కడపలో 55, శ్రీకాకుళంలో 49, కర్నూలులో 46, అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో 46, కాకినాడ జిల్లాలో 42, గుంటూరు జిల్లాలో 37, అలాగే మన్యం జిల్లాలో 34, నంద్యాలలో 31, ఈస్ట్ గోదావరిలో 30, తిరుపతిలో 27, కృష్ణా జిల్లాలో 26, అలాగే అన్నమయ్య జిల్లాలో 19, ఎస్పీఎస్ఆర్ నెల్లూరులో 16, విజయనగరం జిల్లాలో 15 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. అయితే ఈ ఆశా వర్కర్ పోస్టులు పూర్తిగా కేవలం స్థానికులకు మాత్రమే ఇస్తారు. అంటే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఉన్నటువంటి ఖాళీల్ని గుర్తించి ఆ స్వగ్రామం అంటే ఆ మహిళ నివసించేటువంటి గ్రామంలో మాత్రమే వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. వేరే ఊరు వారు కానీ లేదా వేరే క్లస్టర్ నుంచి కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట. ఇక్కడ మ్యారీడ్ అయినటువంటి మహిళలు, అలాగే వితంతు మహిళలు, లేదా విడాకులు ఇచ్చినటువంటి మహిళలు, డైవర్స్డ్ మహిళలు, అలాగే భర్త నుంచి వేరుపడిన మహిళలు, ఇలా కేటగరైజేషన్ చేశారు. వీళ్ళకి 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు, అలాగే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారు. చదువుకున్నటువంటి మహిళలు కనీసం 10th క్లాస్ పాస్ అయి ఉంటే ఈ పోస్ట్కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనమాట. అలాగే ఇక్కడ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, ఏజ్ క్రైటీరియాతో పాటు ఇంకా స్థానికంగా ఉన్నటువంటి పరిచయాలు, ఆ మహిళ సమాజాన్ని చైతన్యపరిచేందుకు కృషి చేసేటువంటి లక్షణాలు కలిగి ఉంటే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తారనమాట. ప్రతి 1000 మంది జనాభాకి ఒక ఆశా వర్కర్ని అపాయింట్ చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇప్పుడు ఈ ఖాళీలని భర్తీ చేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి కొన్ని నియమ నిబంధనల్ని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఆశా కార్యకర్తల నియామకానికి ఎవరైతే ఆ గ్రామం లేదా వార్డులో నివసిస్తున్నారో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. తెలుగు చదవడం రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపైన అవగాహన కలిగి ఉండి ఇతరులకి ఆ సమస్యల్ని కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటి అంశాలను వివరించగలిగితే వాళ్ళకి ఈ నియామకాల్లో ప్రాధాన్యత ఇస్తారు. అయితే దరఖాస్తు ఆన్లైన్లో కాదు, ఇది ఓన్లీ డైరెక్ట్గా మనము ఆ యొక్క ఏ ప్రాంతంలో అయితే మీరు నివసిస్తున్నారో అక్కడ ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్కి ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేస్తుంటుంది అనమాట. ఆ అప్లికేషన్తో పాటు నివాస ధృవపత్రము లేదా రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కార్డు కానీ, లేదా ఆధార్ కార్డు కానీ, బ్యాంక్ పాస్బుక్ కానీ జత చేయాలి. అలాగే 10వ తరగతి పాస్ అయిన మార్క్ లిస్టు, మీ యొక్క వైవాహిక స్థితి అంటే మ్యారేజ్ అయిందా లేదా, అయితే వితంతు మహిళ, విడాకులు పొందారా, భర్త నుంచి విడిపోయారా, లేదా నిరాశ్రయుల, ఈ వివరాలతోటి ఒక డిక్లరేషన్ కూడా ఇస్తూ మీరు ఈ అప్లికేషన్ని వాళ్ళు సబ్మిట్ చేయాలి. ఇలా సబ్మిట్ చేసిన తర్వాత మెడికల్ ఆఫీసర్స్ ఒక 3-man కమిటీ ద్వారా ఈ యొక్క అప్లికేషన్స్ని స్క్రూటినీ చేసి వాళ్ళు జిల్లా అధికారులకు పంపించి అక్కడి నుంచి నియామక ప్రక్రియలో భాగంగా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళని ఎంపిక చేస్తారు. దీనిలో అప్లికేషన్ నమూనా ఒకసారి పరిశీలిస్తే మనం ఎక్కడైతే అప్లై చేస్తున్నామో ఆ మెడికల్ ఆఫీసర్కి అడ్రస్ చేస్తూ అప్లికేషన్ ఉంటుంది. దాంట్లో మీ అభ్యర్థి పేరు, అలాగే భర్త లేదా తండ్రి పేరు, చిరునామా, పుట్టిన తేదీ, కులం, విద్యార్హతలు, అలాగే తెలుగు చదవడం రాయడం వచ్చా రాదా, వైవాహిక స్థితి,
అలాగే 5 సంవత్సరాల పిల్లలు ఉన్నట్టయితే వాళ్ళకి టీకాలు వేయించారా లేదా, ఇంకా ఇటువంటి వివరాలన్నీ అందులో తప్పనిసరిగా నమోదు చేయాలి అప్లికేషన్లో. తర్వాత మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తూ అక్కడ సంతకం చేసి మీరు ఎక్కడ నివసిస్తున్నారనే స్థలం, ఆ ఏరియా పేరు రాసి అప్లికేషన్ సబ్మిట్ చేస్తే ఆ కింద లాస్ట్లో పార్ట్లో వైద్యాధికారి ఇచ్చే అక్నాలెడ్జ్మెంట్ ఉంటుంది. ఆశా కార్యకర్త నియామక దరఖాస్తు వాళ్ళకి స్వీకరించినట్టుగా మీకు ఒక అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు. ఈ అప్లికేషన్స్ని మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ యొక్క వెబ్సైట్ నుంచి కానీ లేదా జిల్లా వెబ్సైట్స్, అంటే ఏ జిల్లా అయితే ఆ జిల్లాకి సంబంధించి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి. ఆ జిల్లాలో ఉదాహరణకి కృష్ణ అయితే krsna.ap.gov.in అలాగా వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషన్స్ని పూర్తి చేసి అవన్నీ ఎన్క్లోజర్స్ తోటి తీసుకెళ్ళి 30/6/2025 లోపు సబ్మిట్ చేయాలి. తర్వాత ఆ అప్లికేషన్ ప్రాసెస్ చేసి వాళ్ళు ఎంపిక చేసిన తర్వాత ఎంపికైన అభ్యర్థులకు సమాచారం ఇచ్చి చేర్చుకుంటారు, విధుల్లో తెచ్చుకునే అవకాశం ఉంటుంది. ఇది మనకి 10వ తరగతి పాస్ అయిన మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 1294 ఆశా వర్కర్లకు సంబంధించినటువంటి నియామక వివరాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.